హలో ఆర్ట్ బడీస్, వెల్కమ్ టు మై ఛానల్ పహనీస్ ప్యాలెట్ వేర్ కలర్స్ మీట్ క్రియేటివిటీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే దీపావళి కదా, అందరికీ హ్యాపీ దివాళీ. సో అందరూ అయితే ఇలా గ్లాస్ జార్స్లో దీపాలను అయితే పెట్టుకుంటున్నారు కదా ఇంట్లో డెకరేషన్కి. మనం కూడా చేసుకుందాం రండి. కానీ ఇలా గ్లాస్ జార్స్లో కాదు, ఎందుకంటే మన ఇండియన్ మామ్స్ గురించి తెలిసిందే కాబట్టి ఇలాంటి గ్లాస్ జార్స్ని ఎక్కడో కబోర్డ్స్లోనో సన్ సైడ్ మీదో పెడతారు. ఎప్పుడో రిలేటివ్స్ వచ్చినప్పుడు, గెస్ట్స్ వచ్చినప్పుడు రావమ్మ మెరుపు తీగ అన్నట్టు వాటిని బయటికి తీస్తారు. ఇంకా మనం ఎలాంటి ప్రయోగాలు చేస్తామంటే మన వీపుని విమానం మోతెక్కిస్తారు. సో అంత రిస్క్ తీసుకోకుండా జస్ట్ 20 రూపీస్లోనే అఫోర్డబుల్ ప్రైస్లో ఇవైతే చేసుకుందాం రండి. వీటినైతే డిస్పోజబుల్ గ్లాసెస్ అంటారు కదా, ట్రాన్స్పరెంట్ గ్లాసెస్. వీటిని విడిగా ఎక్కడన్నా షాప్స్లో దొరుకుతాయి. వాటిని తీసుకొని మనం ముగ్గుకు వాడే కలర్ని కానీ లేదంటే రంగోలీ పెయింట్స్ని కానీ తీసుకొని మీకు నచ్చిన కలర్ని అందులో వేసుకొని వాటర్ వేసి మిక్స్ చేయండి. ఈ పర్ల్స్ వేసుకోవడం అనేది కంప్లీట్గా ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. పైన కొంచెం ఆయిల్ అయితే వేయండి. ఇప్పుడు తర్వాత కవర్ తీసుకొని కవర్ని సర్కిల్స్గా కట్ చేసి దానికి అగరబత్తితో చిన్న హోల్ అయితే పెట్టండి. దానికి ఇప్పుడు కాటన్తో చేసుకున్న ఒత్తిని పెట్టి దాని లోపల పెట్టండి గ్లాస్లో. కాటనా లేదంటే బయట దొరికే ఒత్తులా అనేది అది మీ ఇష్టం. పైన మాత్రం చాలా సన్నగా ఉండేటట్టు చేసి కొంచెం కర్పూరం తీసుకొని దాన్ని స్మాష్ చేసి ఆ పౌడర్ని అయితే వాటికి అంటించండి. వెలిగించేటప్పుడు కొంచెం ఫాస్ట్గా వెలుగుతాయి. సో అంతే, లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇలా వెలిగించుకుంటే చూడటానికి ఎంతో కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ దీపావళికి దీన్ని ట్రై చేసి అలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా దగ్గర ఉన్న ఒక సిల్వర్ ట్రేలో అయితే వీటినన్నిటిని పువ్వులు రేఖలు వేసుకొని ఇలా అయితే డెకరేట్ చేసుకున్నా. ఇంకా సైడ్స్లో ఒక లైట్ ఉంటే దాన్ని కూడా పెట్టేసా. ఓకే, బాయ్.